వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఆవేశం, ఆగ్రహం, దాష్టికం, కిరాతకం ఏమైనా చెప్పొచ్చు. మోహన్ బాబు మీడియాపై అతి దారుణంగా విరుచుకుపడ్డాడు. టీవీ9 రిపోర్టర్ లోగో లాక్కొని మరి ఆ రిపోర్టర్ను చితకబాదాడు. ఆ రిపోర్టర్ ఇప్పుడు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే మీడియా సంఘాల తిరుగుబాటు, ధర్నాలు, రాస్తారోకోలు, మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు, ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో మోహన్ బాబు కాస్త వెనక్కి తగ్గాడు. ఒక ఆడియో ద్వారా క్షమాపణలు చెప్పిన మోహన్ బాబు ఇప్పుడు తాజాగా టీవీ9 రిపోర్టర్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్ళి ఆయనకు క్షమాపణలు చెప్పాడు. మరి బహిరంగంగా సారీ చెప్పాడు. అయితే ఈ వ్యవహారంతో మోహన్ బాబుపై నమోదైన హత్యాయత్నం కేసు ముగిసిపోతుందా? జర్నలిస్టుల ధర్నాలు, ఆందోళనలు, ఉద్యమం అంతా సమసిపోతుందా? మోహన్ బాబు ఒక్కసారితో కేసు మొత్తం తారుమారైపోతుందా? ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. మీడియాపై దాడి చేసిన మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి. మీడియాపై దాడి